మనం అనుకున్నట్టుగానే మనం జరుపుకోవాలి. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు తీసుకోండి అందరికీ నమస్కారం. ఈరోజు మాకు లేట్ అయితే ఎడిటింగ్. గత 15 రోజుల క్రితం మనందరికీ తెలుసు, ఒక బ్లాక్ డేగా మనందరం వర్ణించుకున్నాము. మరి ఒక 26 మంది భారతీయులను ఒక పర్యాటకులుగా కాశ్మీర్ వెళ్ళిన సందర్భంలో ఒక ఉగ్రమూకలు దాడి చేసి విచక్షణ రహితంగా వాళ్ళందరినీ కాల్చి చంపడం జరిగింది. మరి ఈ 15 రోజుల మన యొక్క మహిళల యొక్క కన్నీటి రోజున మనందరికీ తెలిసిందే. దానికి ప్రతీకారంగా నిన్న 2 మహిళా అధికారుల నేతృత్వంలోనే భారత యొక్క ఆర్మీ మరియు వైమానిక దళం, నేవీ దళం కూడా వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసి సోఫియా ఖురేషి ఆర్మీ కల్నల్ గారు మరియు రోమికా సింగ్ నేవీ చీఫ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహిళల యొక్క బాధను, కన్నీళ్లను తుడిచేలా నిన్న మన సైన్యం ఉగ్రమూకలపై, ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి మరి ప్రతీకారం తీర్చుకోవడం జరిగింది. ఈరోజు మరి మన భారతదేశంలో ఉన్న 140 కోట్ల భారతీయులందరూ కూడా ఒక్కటై, మనమందరము ఒకటి, మన యొక్క నినాదం ఒకటే, ఉగ్రవాదం నశించాలి అని గత 15 రోజులుగా మనం ఏవైతే నినాదాలు చేసి ఒక సంకల్పాన్ని నూరిపోసామో, మరి ఈరోజు భారత సైన్యం మరి నిన్న అదే కృత నిశ్చయంతో ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి వాళ్ళందరినీ తుదముట్టించడం జరిగింది. ఈరోజు మనందరికీ రక్షణగా ఉండి మనందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ మన భారతదేశానికి ఒక కంచెలాగా వారి ప్రాణాలను పణంగా పెట్టి మనందరినీ కాపాడుతున్న భారత సైన్య దళానికి మనందరం కూడా సంఘీభావంగా ఈరోజు జగిత్యాల జిల్లా జేఏసీ తరఫున ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. వారందరికీ కూడా మనందరం చెప్పేది ఏంటంటే, ఈరోజు భారతీయులందరం కూడా ఒకటే మాట మీద ఉండి ఉగ్రవాదం నశించాలి అనే నినాదంతో వారందరికీ కూడా శక్తి సామర్థ్యాలు కలిగించాలని, మన సైన్యం ఏదున్నా కానీ కూడా ఉగ్రవాదుల యొక్క దాడులను తిప్పికొట్టే విధంగా వారికి శక్తియుక్తులు రావాలని కోరుకుంటూ మేము ఈ సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి నిరసనగా అంతకుముందే మనం జేఏసీ పక్షాన మనము నిరసన కార్యక్రమాలు చేపట్టడం, సంఘీభావం తెలపడం కూడా జరిగింది. జ్యోతి ప్రజ్వలన కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మన దేశం మీద జరిగినటువంటి దాడికి, పాకిస్తాన్ మీద మన భారత సైన్యం చేస్తున్నటువంటి యుద్ధానికి మద్దతుగా ఈరోజు మనం సంఘీభావ ర్యాలీ చేపడుతున్నాం. వాస్తవంగా ఎక్కడ చూసినా కూడా భారతదేశం పాకిస్తాన్ మీద దాడి అని చెప్తున్నారు. కానీ వాస్తవంగా పాకిస్తాన్ మీద దాడి భారతదేశం చేయడం లేదు, కేవలం ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉండి భారతదేశం మీద దండెత్తుకుంటూ వచ్చి ఇక్కడ సమస్యలు సృష్టిస్తున్నారు. కాబట్టి ప్రపంచ దేశాలందరినీ కూడా మద్దతు ఉన్నది. కాబట్టి ఆ మద్దతు మేరకే ఈరోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే చేస్తున్నారు. మరి వాళ్ళ పాకిస్తాన్ ఏమంటుందంటే, ఆ ఉగ్రవాద చర్యలకు మాకు సంబంధం లేదంటూనే మళ్ళీ వాళ్ళతో పాటు చేస్తుందో, ఏదైతే ఉగ్రవాదులు మట్టుపెట్టడానికి యుద్ధం చేస్తుందో వారికి సంఘీభావంగా ఈరోజు ఈ ర్యాలీకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ర్యాలీగా మనం అనుకున్నట్టుగా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా మీ ఒక సంఘానికి ఒకరు చొప్పున కూడా అభిప్రాయాలు తెలియజేశారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఆర్టీఓ గారు అందరికీ నమస్కారం. జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన టూరిస్టులపై జరిగిన దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, నిన్న పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ మరియు పాకిస్తాన్లోని ఉగ్రవాదుల ట్రైనింగ్ క్యాంప్స్ మరియు వాళ్ళ లొకేషన్స్ మీద భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ దాడి చేయడం జరిగింది. చాలా ప్రిసిషన్తో ఎక్కడ పాకిస్తాన్లో ఇతర సివిలియన్స్కి కానీ ఎక్కడ ఎవరికి నష్టం జరగకుండా ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్లోనే దాడి చేయడం జరిగింది. దానికి కంటిన్యూస్గా ఈరోజు కూడా
పాకిస్తాన్ 15 మిసైల్స్ ఇండియాపై పెడితే మన భద్రతా దళాలు వాటన్నిటిని నిర్వీర్యం చేయడం జరిగింది. అంతేకాకుండా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా ఈరోజు నష్టపరచడం జరిగింది. కాబట్టి ఏదైతే భారత దేశము మరియు ప్రపంచం కోరుకుంటుందో టెర్రరిస్టుల వ్యతిరేక పోరాటాన్ని మనం ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నా ఏం చేసినా మనం దాన్ని సహించరాదనే నినాదంతో భారతదేశం ముందుకు పోతుంది. ఈ సందర్భంగా భద్రతా దళాలకు భారత ప్రభుత్వానికి సంఘీభావంగా ఈరోజు నేను ఈ వాక్యం నిర్వహించడం జరిగిందని తెలియజేస్తున్నాను.